అందరికీ జై శ్రీరామ్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంటింటి సమస్య, ప్రతి ఇంటి సమస్య, ప్రతి మనిషి సమస్య. ఎందుకు ఇలా అంటే పెన్షన్లు, చేయూత పెన్షన్లు అంటే ఒక ఇంట్లో వృద్ధులకు, ఒక ఇంట్లో దివ్యాంగులకు, ఓ ఇంట్లో వితంతులకు, ఓ ఇంట్లో ఒంటరి మహిళలకు, ఓ ఇంట్లో బీడీ కార్మికులకు, ఇలా 14 రకాల కేటగిరీల పెన్షన్లు ఉన్నాయి. వీటి గురించి ఆగస్టు 15వ తారీఖు నాడు 2 లక్షల పెన్షన్లకు ప్రారంభం కాబోతూ ఉంది. మరి ఏ విధంగా ప్రారంభం కాబోతూ ఉంది, పల్లెల్లో ఎటువంటి రూల్స్, పట్టణంలో ఎటువంటి రూల్స్, ఈ విధానాలు ఏంటి అనే పూర్తి విషయాలు ఈ వీడియో తెలుసుకోబోతా ఉన్నాం. వీడియోను చివరి వరకు చూసి కిందున్న ఐ బటన్ ప్రెస్ చేయరు. ఐ బటన్ సబ్స్క్రైబ్ కంటే ముఖ్యం. ఐ బటన్ ప్రెస్ చేస్తే చాలామందికి వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆగస్టు 15 కాబట్టి మరి ఎవరెవరికి పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది, ఎవరు దీని గురించి దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాన్ని క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ఐ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకు ఆగస్టు 15 నాడు 2 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నట్టు సమాచారం. అదే రకంగా 1,29,000 పెన్షన్లు రద్దయిపోయినాయి, పాతయి. అవి కూడా కలుపుకొని 3 లక్షల పెన్షన్లు ఇవ్వాలనేది ప్రజాపాలన ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన. మరి ఏం చెప్తా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకోబోతా ఉన్నాం. పూర్తిగా కొంచెం లెంత్ ఉన్నా కానీ వీడియోను అర్థం చేసుకునేలాగా చూడాలని కోరుకుంటా ఉన్నా. తెలంగాణలో కొత్త పెన్షన్ల బిగ్ అప్డేటు. ఇక వాళ్లకు పెన్షన్ కట్ అయిపోయింది ఆల్రెడీ కొంతమందికి. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నారు. తెలంగాణ చేయూత ఆసరా పెన్షన్ 2026 అని మనకి ఇక్కడ హెడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది. ఇది విషయం. తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న సుమారుగా 2.50 అంటే 2,50,000 మందికి కొత్త పెన్షన్లు, నేను చెప్పినా కదా 2 ఆల్రెడీ అన్నారు, ఇంకో 50 కొత్త కలుపుకుని మొత్తం 2,50,000 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వము శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ పంపిణీకి ముహూర్తం కూడా ఖరారు ఇచ్చేసింది. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించాలని జిల్లాల ఇన్ఛార్జు మంత్రులు లబ్ధిదారులకు ఏదైతే ప్రోగ్రెసివ్ టికెట్స్ అందజేస్తారని తెలుస్తూ ఉంది. అలాగే కొత్త తలేసియా, సికేల్సి, ఎనిమియా బాధితులకు కూడా పెన్షన్లు ఇవ్వాలని మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇక అర్హులు గుర్తించి ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, ఆగస్టు 15వ తేదీ నుంచి పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసిండ్రు. దీని ద్వారా బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించుటకు పెన్షన్ దోహదపడుతుందని తెలుపుతా ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వితంతువు, ఒంటరి మహిళలు, నేతా కార్మికులు, గీతా కార్మికులు అందరికీ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. వీడు ఎవరెవరికి అంటే వితంతువు, ఒంటరి మహిళ, నేతా కార్మికులు, గీతా కార్మికులు, ఈ 4 రకాల పెన్షన్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. బీడీల పెన్షన్ గురించి అయితే చాలామంది దరఖాస్తులు కూడా వేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా దీంట్లో ఏమన్నా ఉందా, ఏం కాదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక దివ్యాంగులు చనిపోయిన వారి భార్యలకు తక్షణమే, దివ్యాంగులు చనిపోతే వాళ్ళ భార్యలకు తక్షణమే పెన్షన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పైగా అనర్హుల పెన్షన్లు అందుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఏళ్ల క్రితమే చనిపోయిన వారి పేర్లపైన డ్రా చేస్తూ లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ ఆధారంగా తేల్చి వారి పెన్షన్ తొలగించాలని, అలాగే అర్హత కలిగినటువంటి వారికి గుర్తించి వెంటనే పెన్షన్ ఇవ్వాలని భావిస్తున్నట్టు పెన్షన్ కోసం ఇక్కడ మనకు సంఖ్య చూడు ఎంత పెద్ద సంఖ్య ఉందో. 11 లక్షల దరఖాస్తులు అందినాయి ఇప్పటికీ. ఒకవేళ మహాలక్ష్మి పథకం కానీ ఇంకా కొన్ని ఈ కొత్తగా బీడీల పెన్షన్ల దరఖాస్తులు మనకి ఇంకా అవి లెక్కలోకి రాలేవు. బీడీల పెన్షన్ల దరఖాస్తులు కూడా లెక్కలోకి వస్తే ఇవి 15 లక్షలు 16 లక్షలు కూడా అవుతాయి.
ఇప్పటికే 11 లక్షల పింఛన్లు దరఖాస్తులు అందినాయి. వాటిలో నుంచి ముందుగా దివ్యాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, అలాగే పేద వృద్ధుల జాబితా రెడీ చేసి ముందుగా వారికి పెన్షన్ ఇవ్వాలని తెలియజేస్తున్నారు. అలాగే కొత్తగా తలేసియా, సికేలెన్స్, ఎనేమియా బాధితులకు కూడా పెన్షన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసిండ్రు. ప్రస్తుతము పోస్ట్ ఆఫీస్ ద్వారానే వీరికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ అందించినది మీ ఉందో లేదో వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా గ్రామ రెవెన్యూ అధికారులను సంప్రదించాలని తెలుపుతూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే కొత్త పింఛన్లు బ్యాంకులలో వేస్తామని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని రోజులకు ఎవరెవరికైతే వస్తూ ఉన్నాయో వాళ్ళందరికీ పోస్ట్ ఆఫీస్లో వస్తూ ఉన్నాయి. మరి పోస్ట్ ఆఫీసు నియంత్రణే కొనసాగుతుందా, లేదంటే డైరెక్ట్ బ్యాంకులో వేస్తే ఏమవుతా ఉందంటే చనిపోయిన వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఏర్పడకుండా బ్యాంకుల ప్రభుత్వం వేస్తుంది. చనిపోయినా కానీ వాళ్ళు పోయి తెచ్చుకుంటారు. ఆడ ఎట్లా అంటే మనిషి చనిపోయిందా లేదా అని వెరిఫికేషన్ జరుగుతలేదు. కాబట్టి పోస్ట్ ఆఫీస్ కాడ అయితే ఈ ముఖం గుర్తింపు అనేది జరుగుతుంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఖాతాలో వేసే విధంగా కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ పెన్షన్లు ఇవ్వడమే చాలా గొప్ప విషయం అంటూ ఉన్నారు కొంతమంది. ఇక మనం మిగతా విషయాలు మాట్లాడుకుంటే దరఖాస్తుదారులు ఎవరెవరికి ఏదేది ఉన్నది ఏం కథ అనేది మూడు నుంచి నేను ఏదంటే వితంతువులకు ఇస్తూ ఉన్నారు కాబట్టి వితంతువుల అర్హత తీసుకున్నా వితంతువులకు ఇస్తూ ఉన్నారు. ఒంటరి మహిళలకు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఒంటరి మహిళల అర్హతలు కూడా తీసుకున్నా. కాబట్టి వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, ప్లీజ్ దయచేసి చూడాలని కోరుకుంటా ఉన్నా. మూడవది వితంతువుల పింఛన్ అర్హతలు. వితంతువులు అయి ఉండాలి. భర్త మరణ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా మీ దగ్గర చేతిలో ఉండాలి. ఎందుకంటే ఆగస్టు 15న వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు కూడా ఈ యొక్క లిస్టులో ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా మీరు ఈ యొక్క పెన్షన్ గురించి పట్టించుకొని కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ప్రభుత్వం వేరే ఇతర పింఛన్లు ఏవి కూడా పొందకూడదు. ఇక ఒంటరి మహిళ పింఛని అర్హతలు 18 ఏళ్ళ వయసు నిండి అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎవరి మద్దతు అంటే కుటుంబ మద్దతు ఉండద్దు. కుటుంబ పోషణ బాధ్యత కలిగిన మహిళ దీనికి అర్హులు. అంటే వాళ్ళకు పిల్లలు ఉండి లేక ఒంటరిగా ఉండి బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు మహిళలు, ఒంటరి మహిళ అంటే అదే అన్నట్టుగా ఆ విషయానికి వస్తే. ఇక తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ప్రభుత్వ ఇతర పెన్షన్ పథకాలు ఏవి కూడా పొందకూడదు. ఇట్లా అయితే ఎలిజిబుల్ అన్నట్టు. బీడీ కార్మికులకు కూడా ఇప్పుడు బీడీ కార్మికులు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు కదా. నేను చెప్పడానికి కాదు, అందరూ తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ దరఖాస్తు చేసుకున్నారు బీడీల పింఛన్కి. మరి వాళ్లకు అర్హతలు ఏ విధంగా ఉండాలి? ఇగో బీడీ కార్మికుల పింఛన్ అర్హతలు. వయసు 18 ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండాలి. గుర్తింపు పొందినటువంటి బీడీ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ ఉండాలి. తెలంగాణ రాష్ట్ర నివాసి ఉండాలా. ప్రభుత్వ ఇతర పెన్షన్ పథకాలు లబ్ధి పొందకూడదు. ఇక్కడ బీడీల పెన్షన్ కాడ ఒక నిబంధన తీసుకొచ్చింది. 2018-19 అంతకన్నా ముందు లేకపోతే 2023 మరి ఏది పెడతారో తెలియదు. కానీ సీనియారిటీ ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు సీనియారిటీ అంటే పిఎఫ్ కార్డు వచ్చి ఉండాలి. 2-3 ఏళ్ళ కింద పిఎఫ్ కార్డు వచ్చి ఉండాలి. అటువంటి వాళ్ళు పెన్షన్లకు అర్హులు. వాళ్ళది ఇప్పుడు వేరే కూడా ఉన్నది లిస్టు. అంటే బీడీలో పెంచిన వాళ్ళు ఎటువంటిది పొందాలి అనేది. ఇక 6వది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్ అర్హతలు. హెచ్ఐవి అలాగే దీంతో బాధపడుతున్న వారు అర్హులు ఏమిటి అంటే వయోపరిమితి ఏమీ ఉండదు. వీళ్ళకు తెలంగాణ రాష్ట్ర నివాసి ఉండాలా. వీళ్ళకు ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారో ఆ హాస్పిటల్కి సంబంధించి ఉండాలి. అది విషయం. చేయూత పింఛన్ పథకం దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు. ఇది ఈ చేయూత పింఛన్కి కావాల్సిన పత్రాలు అంటే అన్ని పింఛన్లకు ఇవి ఉపయోగపడతాయి. ఇప్పుడు పింఛన్ అనేది మారుతూ ఉంటుంది. వృద్ధాప్య పింఛన్ ఒకటి, దివ్యాంగుల పింఛన్ ఒకటి, వితంతు పింఛన్ ఒకటి, బీడీ కార్మికుల పింఛన్ ఒకటి, దేని దానికి. కానీ ఈ పత్రాలు అనేటివి మాత్రం ఇవన్నిటికీ వర్తిస్తాయి. ఇవి అందరి దగ్గర ఉండాలి. అదన్నట్టు ఆధార్ కార్డు అందరి దగ్గర ఉండాలి. అది అప్డేట్ అయి ఉండాలి. ఆధార్ కార్డు హిస్టరీలో మీరు
డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు చేంజ్ చేసారో దొంగలు కూడా ఉంటే దొరికిపోతారు కూడా, అది కూడా చెప్తా ఉన్నా. ఇక ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి, నివాస ధృవీకరణ పత్రం, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏ ఊరు, ఏంది, గ్రామ పంచాయతీకి ట్యాక్సీ కడుతున్నావా లేదా అని, మొబైల్ నంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవి ఉండాలి. చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ప్రభుత్వం ఆల్రెడీ ఈ యంత్రాంగం ప్రజాపాలన దరఖాస్తు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివరాలను సేకరించింది, పాతోళ్ళే సేకరించింది. ఇక వీటి ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలను, రేషన్ కార్డులకు అర్హులైనటువంటి లబ్ధాలను గుర్తిస్తామని చెప్పింది. తద్వారా కొత్తగా ఈ పథకానికి అర్హులైన వారిని గుర్తిస్తారు. ఇక సాధారణంగా దరఖాస్తు ప్రక్రియ కూడా ఉంటుంది. ఎట్లా అంటే గ్రామ సభలు పెడతారు కొత్తలో కావాలంటే. ఇప్పుడు ఆల్రెడీ బీడీలు పెంచిన వాళ్ళు డైరెక్ట్ ఆల్రెడీ దరఖాస్తులు ఇచ్చేసుకున్నారు. మరి ఎవరికి పెడతారు గ్రామ సభలు అంటే రెండో విడత వచ్చినప్పుడు గ్రామ సభలు పెడతారు. ఇప్పుడు ఆల్రెడీ దరఖాస్తులు తీసుకున్నాము, మా దగ్గర ఉన్నాయని చెప్తా ఉంది గవర్నమెంట్. కొత్తగా ఎవరికి తీసుకుంటామంటుంది? వితంతువులకు, వృద్ధులకు, దివ్యాంగులకు వీళ్ళకి తీసుకుంటుంది. కానీ అవగాహన కోసం గ్రామ సభలు పెట్టే సమయం వస్తుంది అని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇంకా ఇక మనకు చాలా ఉన్నాయి, ఇవన్నీ మనము దీది అదేదని బీడీల పింఛన్ కోసం మాత్రం ఇగో కావాల్సినటువంటి ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. బీడీల పింఛన్ కోసం దరఖాస్తు కావాల్సిన పత్రాలు, దరఖాస్తు చేసుకుంటోళ్ళు కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ కింద పత్రాలు అవసరమవుతాయి. ఆధార్ కార్డు, పిఎఫ్, ఈపీఎఫ్ అంటే ఎన్రోల్మెంట్ కార్డు. ఎవరైతే బీడీ కార్మికులు ఉంటారో వాళ్ళకు కార్డు అనేది ఉంటుంది కాబట్టి ఇది ఉంటేనే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ కావాలి. ఏజ్ మ్యాచ్ కాకపోతే అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెంటల్ సర్టిఫికేటు, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్లో 1,50,000 కంటే తక్కువ ఇన్కమ్ ఉండి తీరాలి. 1,50,000 కంటే ఎక్కువ పల్లెటూళ్ళల్లో, పట్టణాల్లో 2 లక్షల రూపాయలు. ఇది బీడీ కార్మికులకు సంబంధించి కథ. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ పాస్బుక్ వివరాలు ఆల్రెడీ ఇచ్చేసిర్రు. మన దగ్గర బీడీల పింఛన్ కోసం కూడా ఒక వీడియో చేద్దామని అనుకున్నాము. దాని గురించి కూడా ఒక వీడియో అనేది వస్తుంది, ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఇది కథ. మన ఆగస్టు 15 నుంచి 2,50,000 పెన్షన్లు అందజేస్తామని చెప్తా ఉన్నారు. తర్వాత జరిగే ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది మన ఛానల్లో వీడియోలు వస్తూనే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, ఇప్పటికి కూడా ఐ బటన్ నొక్కకపోతే ఐ బటన్ ప్రెస్ చేయరి. ప్రతి ఒక్కరు కామెంట్ అయితే పెట్టుర్రి. మీకు డౌట్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టాలి. అందరికీ జై శ్రీరామ్, జై తెలంగాణ.